అమ్మో పద్దు అయిపోయాను. ఎవరా అమ్మాయి? అమ్మాయి అది ఈ పరాట వచ్చి శ్రీ ఆంజనేయం వీడితో నా పెళ్లి చేసే స్వామి. శ్రీ ఆంజనేయం. నమస్కారం పూజారి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇక్కడ నుండి మీరంతా ఈ గుడికి రానవసరం లేదు. త్వరలోనే గుడి మూసేస్తున్నారు. నేను కట్టబోయే కొత్త గుడికి రండి. పోండి. దేముడండే పొంగొత్త దేముడండే. పూజారి గారు, రేపే గోదావరి గట్టు మీద రాముల వారి కొత్త గుడి భూమి పూజ మీరే దగ్గరుండి జరిపించాలి. నా సర్వస్వం ఈ శ్రీరామచంద్రమూర్తికే అంకితం చేశాను. ఈ గుడి లేని రోజున నేను లేను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దయచేసి నన్ను వదిలేయండి. సరే మీ ఇష్టం. ఉంటే ఏంటి దూకేద్దాం రా. నువ్వేదో పెద్ద నదులు సముద్రాలు దూకేసినట్టు మాట్లాడుతున్నావే. నువ్వు దూగ్గలవా? ప్రయత్నం చేస్తే ఎవరైనా దూకగలరు. అంత వద్దమ్మా. ఇలా అనుకునే ప్రయత్నం చేశాం, పడ్డాం బోర్లా. ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. ఏంటో నువ్వు చెప్తుంటే ధైర్యం వచ్చేస్తుంది. అలా ప్రయత్నిస్తే నిజంగా దూగ్గలనంటావా? One, two, three. జై శ్రీరామ్. ఏమైందయ్యా? ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను. ఇప్పటికైనా జై ఆంజనేయ అనుకో. మీ రాముడికి మా బాస్ లాగా దూకటాలు ఎగరటాలు తెలియవమ్మా. నా అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు, సీతారాముడు, కోదండ రాముడికి తెలియని విద్య. నీ బాస్ ఎంత ఎగిరినా దూకినా అన్ని ఆ రామభక్తి బలంతోనే తెలుసా? అలాంటి నా రాముణ్ణి బుద్ధి తక్కువ నేను గెలికాను. నన్ను వదిలే. మనలో మన గొడవలు ఎందుకు కానీ నువ్వు జై శ్రీరామే అనుకో, నేను జై ఆంజనేయ అనుకుంటాను. అలా రా దారికి. జై ఆంజనేయ. రామార్పణం. జై జై ఆంజనేయ. రాముల వారి గుడి ముందు కల్లుపాక. తప్పే. ఇప్పుడేం గొడవ చేయకు, రా వెళ్దాం. తప్పు చేయడం మాత్రమే తప్పు కాదు, తప్పు జరుగుతుంటే తప్పుకుపోవడం కూడా మహా తప్పు. ఇప్పుడేం చేయమంటావు? ఇక్కడి నుంచి కలుపాకను పీకే. తాడికాడు తంతాడు. నువ్వు తను. శ్రీ ఆంజనేయం నాకు భయం. భయమా? అయ్యో, భయం అంటే ఏమిటో తెలియని ఆంజనేయుడికి నువ్వు భక్తులుగా సిగ్గులేదు నీకు? ఇదే మీ బాస్ అయితే ఎప్పుడో తగలెట్టేసేవాడు. అరేటోడువే, మా బాస్ కి నాకు పోలిక. ఆయన మహాశక్తివంతుడు, నాకంత శక్తి లేదు బాబు. సంకల్పం, ఆ సంకల్పంలోంచి శక్తి వస్తుంది.
మీ బాస్కి మాత్రం శక్తి ఉందనుకుంటున్నావా? లేదు, రామభక్తిలోంచి ఆ శక్తి వచ్చింది. నువ్వు కూడా తప్పుని ఎదిరించాలని సంకల్పించుకో. ఆ సంకల్పమే మహాశక్తిగా మారుతుంది. నీలో ఉన్న సర్వశక్తుల్ని నీ సంకల్పం మీద లగ్నం చెయ్యి. వాళ్ళ ప్రయత్నాల్ని భగ్నం చెయ్యి. చెడుని దగ్ధం చెయ్యి. నీ భక్తిని శక్తిగా మార్చుకో. పళ్ళు తాగుతావా? రామ్ రామ్ రామ్. పోనీ సీకి తింటావా? ఇది ఫ్రెష్. రామ్ రామ్ రామ్. మీ పంతులు గారి మీద ఒట్రా బాబు. తాగమంటే అలా చూస్తావేట్రా? తాగు, బాడీ కూల్ అయిపోతా. శ్రీరామ్.